హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మసాలా వంకాయ కర్రీ అయితే చేస్తున్నా. నేనైతే ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు, ఇప్పుడైతే వంకాయ ముక్కలు, ఇక్కడైతే వంకాయ ముక్కలు అయితే ఇలాగైతే అన్నీ పెట్టేసుకుని ఇలా మూత అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే వంకాయ మూత అయితే తీసాను. ఒక 5 నిమిషాలలో అయితే వంకాయలు అయితే మెత్తగా అయితే ఇక నెమ్మదిగా అనుకోవాలి. ఇందులోకి అయితే నేను కొన్ని పల్లీలు, ధనియాలు, కొబ్బరి, చెక్క, 2 మిరియాలు, ఒక ఇలాచి, కారం, పసుపు, ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను. అంతే అండి. మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే వంకాయ ముక్కలు అయితే ఇలాగైతే మెత్తగా అయ్యావి కదండి. ఇప్పుడైతే ఈ వాటర్లో వంకాయ అయితే మనం పెట్టుకున్న స్టఫింగ్కి మిగిలింది అయితే ఇట్లా మిక్సీలో అయితే కడిగి అయితే వేసుకోవాలి. ఇంకా మాకైతే ఇదైతే గుజ్జు అయితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇట్లా ఆయిల్ నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు. ఇంకా కర్రీ అయితే రెడీ అవుతుంది. వంకాయలు అయితే బాగా నూనెలోనే అయితే మగ్గించాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిన్నగా మంట పెట్టి ఉడికిద్దాం. చూడండి, వంకాయ మసాలా కర్రీ ఎంత టేస్టీగా ఉందో. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫర్ మీ వంకాయ మసాలా కర్రీ.